హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 థర్డ్ కేస్ కౌన్సిలింగ్ సంబంధించి క్లారిటీ తెచ్చుకుందాం ఫ్రెండ్స్. మొన్నే మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు. ఫోర్త్ని ఇవ్వాల్సిన రిజల్ట్స్ కొన్ని కారణాల చేత అయితే 14th అయితే మనకి క్యాన్సిల్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే అవి కూడా రిజల్ట్స్ వచ్చేసినాయి. దాంట్లో కూడా చాలామందికి ఎలా అయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ సీట్ వచ్చిందో సేమ్ అదే సీట్ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దానికి కొన్ని కారణాలు ఏంటంటే, కొంతమంది సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేయలేదు. అలాగే మరి కొంతమంది ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసినా ఆ కాలేజ్ అయితే అలాట్ చేయలేదు. సేమ్ లాస్ట్ టైం ఏ కాలేజ్ వచ్చింది అదే కాలేజ్ వచ్చింది. కొంతమందికి అయితే ఫస్ట్ దాంట్లోనే కాలేజ్ రాలేదు, సెకండ్ దాంట్లోనే సీట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో అయితే పాస్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మన కంటెంట్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను సింపుల్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్, సోది అయితే చెప్పనండి. మనకి టోటల్ ఈ రెండు కౌన్సిలింగ్లో అయిపోగా మిగిలిన సీట్లు అయితే 34,292 సీట్స్ అయితే మిగిలినాయి ఫ్రెండ్స్. పెద్ద నెంబరే మిగిలినాయి ఫ్రెండ్స్. 34,000 అంటే చాలా పెద్ద నెంబర్ కదండి. మనకి నార్మల్గా అయితే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్నే ఫైనల్ ఫేజ్ అని చెప్పి ఇచ్చేసాడు ఫ్రెండ్స్. అలా ఇచ్చేయడం వల్ల థర్డ్ ఫేజ్ అసలు ఉండదు అనుకోవడానికి అయితే లేదండి. లాస్ట్ టైం కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ అంటే 2024లో కూడా అలాగే ఫస్ట్ ఫేజ్ జరిగింది. అలాగే సెకండ్ ఫేజ్ని ఫైనల్ ఫేజ్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫైనల్ ఫేజ్ కింద ఇచ్చినా కూడా మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పెట్టాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మీకు ఎలా అంటే లాస్ట్ ఇయర్ కూడా అలాగే సీట్స్ అయితే మిగిలిపోయినాయండి. అర్థమైందా? మనకి ఈ సంవత్సరం సీట్స్ ఎలా మిగిలినాయో లాస్ట్ ఇయర్ కూడా ఇన్ని కాదు, కానీ ఇంచుమించుగా మిగిలిపోయింది. మనకి ఈసారి రాసిన నెంబర్కి సంబంధించి సీట్స్ అయితే చాలా ఎక్కువ మిగిలినాయి ఫ్రెండ్స్. మ్యాథ్స్ మనకి న్యూస్ ఛానల్లో చూసినా, అలాగే డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా అయ్యే చెప్తున్నాయి ఫ్రెండ్స్. మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా హ్యూజ్ నెంబర్ అయితే మిగిలిపోయినాయి. మీకు ఇప్పుడు కొంతమందికి సీట్లు వచ్చినాయి కదండి. ఫస్ట్ దాంట్లో సీట్లు రాని వాళ్ళకి సెకండ్ దాంట్లో సీట్లు అయితే వచ్చినాయి. మీరు ముందుగా ఏం చేస్తారంటే రేపు 18 కదా ఫ్రెండ్స్, 18, 19, 20 దాకా ఉండటం ఛాన్స్. ఈలోపు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే సీట్ వచ్చిందో అందరూ కూడా రిపోర్టింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. రిపోర్టింగ్ చేసేస్తే ఆ సీట్ ఆగుతుంది కదండి. నాకు తెలిసి మ్యాక్సిమం అంతవరకు అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పెడతాడని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి అన్ని సీట్లు అయితే కావాలని వదిలేడు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఎంతో కొంత హోప్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను 100% పెడతాడని చెప్పలేను, కానీ మ్యాక్సిమం పెట్టాక అయితే మోర్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం పెట్టడానికి అయితే మోర్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే మ్యాక్సిమం పెడతాడని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకోండి. మ్యాక్సిమం హోప్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కనీసం ఒకవేళ 90% అంటే 90% సీట్లు ఉన్నాయి కానీ కాదండి, నాలుగో వంతు సీట్లు అయితే ఉన్నాయంటున్నారు ఫ్రెండ్స్. 34,000 అంటే చాలా హ్యూజ్ నెంబర్ కదండి. మ్యాక్సిమం అంటే ఒకవేళ మీకు ఈలోపు ఎవరైనా సీట్ రాకపోతే స్పాట్ అడ్మిషన్ ద్వారా కూడా మీరు సీట్ అయితే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అది మీరు ఎలా అంటే అది గవర్నమెంట్ ఇప్పుడు కాలేజ్లో ₹1,00,000 ఫీజు అనుకోండి, అది గవర్నమెంట్ వేయదు స్పాట్ అడ్మిషన్ ద్వారా అయితే. అది మీరే ₹1,00,000 పే చేసుకోవాలి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఆ విధంగా కూడా సీట్లు అయితే పొందవచ్చు. కాబట్టి ఎవరైతే కంగారు అయితే పడద్దు ఫ్రెండ్స్. మీకు ఏదో రూపంలో దారి అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన వాళ్ళు అయితే రిపోర్ట్ చేసేస్తుంటారు. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ కూడా రిపోర్ట్ చేసాను ఫ్రెండ్స్. ఎవరు కూడా వదలొద్దు సీట్ని అయితే. ఓకేనా? మీరు కూడా గట్టిగా అనుకోండి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండాలని. నేనైతే మ్యాక్సిమం పెడతారని అనుకుంటున్నాను, ఎందుకంటే సీట్స్ అయితే అన్ని మిగిలినాయి కదా ఫ్రెండ్స్. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వైఎన్ఆర్ ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.